సరే మొత్తానికి ఇలా జరిగినా కూడా నేను ఆ సాయంత్రం పూట వస్తున్నాను అన్నమాట. ఇటు ఊర్లోకి వస్తుంటే ఒంగోలు ఎష్కోలు ప్రార్థనా మందిరం నుండి ఒక 10 మంది సేవకులు ప్రాటలు పడుకుంటా బోర తీసుకొని సువార్త చెప్తా వస్తున్నారు. వస్తూ ఉంటే నేను మా వీధిలోకి అడ్డంగా నిలబడ్డా. ఆడకొచ్చి నిలబడ్డా, వాళ్ళని పానీయకుండా చేయాలనుకున్నా. వచ్చి నిలబడ్డాను. వాళ్ళ దగ్గరికి వచ్చారు. లే బాబు కొద్దిగా అడ్డంలే, మేము వీటి వెళ్తామన్నారు. అటు ఊర్లేరు వినేవాళ్ళు, వెనక్కి వెళ్ళండి అన్న. ఎన్నా వినకపోయినా ఆ బజార్ని అటు వెళ్ళి అటు తిరిగి మందిరం కాడికి వెళ్తామన్నారు. నేను అన్నాను అటు వెళ్ళటానికి లేదన్నా. వెళ్ళకపోతే మరి అంటే అన్నాడు, నువ్వు లెగు మేము వెళ్ళాలా అంటే నేను వెళ్ళలేను అన్నాను. వెళ్ళలేనంటే వాళ్ళని అట్లనే పట్టుకున్నా, గొంతు పట్టుకున్నాను అనమాట. అయ్యో గొంతు పట్టుకొని ఏం చేస్తావు నువ్వు అని అనగానే గొంతు పట్టుకొని నడివీధిలో అసలు ఎంత అసభ్యకరంగా మాట్లాడంటే అంత అసభ్యకరంగా మాట్లాడాను. అలాగనే చెప్పాను, నేను ఇక్కడే నీ గొంతు పట్టుకొని నీ గొంతు కొరికి నీ రక్తాన్ని తాగుతా, ఎవరు అడ్డం వస్తారు రమ్మను. ఇక ఇళ్లలో వాళ్ళు అందరూ వస్తున్నారు, గుంపులు గుంపులుగా వస్తున్నారు. వచ్చాయా వెళ్ళిపోవడం మంది సైకి చేస్తున్నారు, నోటితో కూడా చెప్పలేరు. సైకి చేయి వాడుతూ పెట్టుకోకాకుండా వెళ్ళిపోండి అని సైకి చేస్తున్నారు. 10 మంది. వాళ్ళల్లో ఆ వెనకలు ఉన్నారు. వాళ్ళు మాత్రం నాకు కొంచెం తర్వాత నేను రక్షించబడిన తర్వాత వాళ్ళు గుర్తు నాకు. వాళ్ళు ఎవరంటే ఎల్లంపల్లి పీటర్ గారు, నూతలపాడు అబ్రహాం గారు. వాళ్ళు పెద్దవాళ్ళు అన్నమాట. వెనకున్నారు. మిగతా సేవకులందరూ ముందున్నారు. ఆ ముందున్న సేవకుని ఆ యొక్క షోల్డర్ బ్యాగ్ తీసుకొని ఇలా చూపించి తిట్టాను అనమాట. ఎంత అసభ్యకరంగా తిట్టానంటే అంత అసభ్యకరంగా వాళ్ళని అవమానపరిచాను. వాళ్ళందరూ చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు ఉండి అనుకుండి ఎక్కడోళ్ళు అక్కడ మోకరించండి, ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదామన్నారు. సరే అందరూ మోకరించారు, ప్రార్థన చేశారు, రిటర్న్ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే నాకు అనిపించింది అనమాట, చూసేవాళ్ళ నా దెబ్బ అంటే వాళ్ళని వెనక్కి పంపించాను కదా అనుకుంటున్నాను. నేను కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక దైవసేవకుడు వెనక్కి తిరిగి మాట్లాడుతున్నాడు. ఆరోగ్యం ఏదో మమ్మల్ని వెనక్కి పంపించావు, నువ్వేదో సంతోషిస్తున్నట్టుగా ఉంది. యేసు ప్రభు జీవము కలిగిన దేవుడు, యేసు ప్రభు మాట్లాడగలిగే దేవుడు, యేసు ప్రభు మాట్లాడే దేవుడు, యేసు ప్రభు సర్వశక్తి కలిగిన దేవుడు రోజు నీతో మాట్లాడతాడు అన్నాడు. నేను అన్నాను, యేసు ప్రభు మాట్లాడేవాడైతే నాతో మాట్లాడమను, నన్ను పేరు పెట్టి పిలవమును, ధైర్యం ఉంటే పిలవమును. నువ్వు మాత్రం మా ఊర్లో మాట్లాడకూడదు, నువ్వు మాట్లాడేవా నీ గొంతు కోసేస్తావు, వెళ్ళిపో అని చెప్పి అలాగా బెదిరించని వెళ్ళిపోయాను. ఆ రాత్రి ఇంకొక డినామినేషన్లో మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ ఏంటంటే మద్రాసు నుంచి వచ్చాడు ఆయన. ఒక పద్మశాలి కుటుంబంలో జన్మించినట్టు వాడు. ఆయన సాక్ష్యాన్ని పంచుకుంటాడు. ఆ రోజు అక్కడ బాగా పెండాలు వేశారు. రాత్రి ఆ మీటింగ్ పాటలు అయినాయి. ఈ సాక్ష్యం మొదలుపెట్టాడు. దైవజనుడు ఎలాగా దేవుడు రక్షించుకున్నాడో, ఒక అన్ని కులం నుండి, విగ్రహారాధన నుండి, భయంకరమైనట్టుగా మాంత్రిక శక్తుల్ని అనుభవించిన ఆ యొక్క స్థితిలో నుండి ఈ దైవజనుడి దేవుడు మార్చినాడు. అట్టి సాక్ష్యాన్ని మీరు వినండి అని చెప్పి చెప్తున్నారు. నేను పొలంలో ఉన్నా. మొత్తానికి అక్కడ శబ్దం బాగా వినపడుతుంది. ఈ సాక్ష్యం అంతా విన్నా. ఎందుకంటే ఒక పద్మశాలి కుటుంబంలో జన్మించినాడు. ఈ చేతబళ్ళు, ఈ మంత్రశక్తుల ప్రభావం అనుభవించాడు. పెళ్లి చేసుకున్నాడు, నెమ్మది లేదు, సంతోషం లేదు. చాలా దీనస్థితిలో ఉన్నప్పుడు ఒక దైవజనుల ఇంటిని దర్శించాడు. దర్శించి వాళ్ళు చదువుతున్న గ్రంథాలు, వాళ్ళు పూజిస్తున్నట్టు యొక్క దేవతలు, దేవుళ్ళు అవన్నీ చూసి బైబిల్ చదివి ఎంత శాపగ్రస్తులో, ఎంత భయంకరమైన శిక్షార్హులో వాక్యం ద్వారా వాళ్ళకి తెలియజేశాడు. వాళ్ళు ఎప్పుడైతే ఆ వాక్యం విన్నారో వాళ్ళ దగ్గర ఉన్న పటాలు, ఆ విగ్రహాలు, ఆ గ్రంథాలన్నీ తీసుకెళ్ళి తగలబెట్టేసి యేసు ప్రభు నిజమైన దేవుడు అని అంగీకరించి వాళ్ళు దేవుని మందిరానికి వెళ్తున్నారు. కొన్ని దినాలు వెళ్ళిన తర్వాత దేవుని సన్నిధిలో వారు బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చారు. ఆ తర్వాత ఆయన దేవుని సేవ పిలిచాడు. సేవ తరబీదులో నుండి సేవకు వచ్చాడని చెప్పి ఆయన సాక్ష్యం చెప్పాడు. ఇలాంటి భయంకరమైన స్థితిలో దేవుడు నన్ను కాపాడాడు. ఎంతోమంది నా బిడ్డలు చనిపోయారు, ఆ శక్తులకి ఆహుతిగా అయిపోయినారు, నెమ్మది లేదు, మా ఇంట్లో ఏడుపు, ఇలాంటి దరిద్రతలో నేను ఉన్నప్పుడు దైవజనుడు మమ్మల్ని ప్రేమించి మాకు వచ్చి వాక్యం చెప్పి మా శాపగ్రస్తమైన జీవితం నుంచి మమ్మల్ని విడుదల చేసి, ఆ శక్తుల నుంచి విడుదల చేసి ఇప్పుడు మేము నెమ్మది పొందుతున్నాం, సంతోషంగా ఉన్నాం, ఇప్పుడు శాంతి, సంతోషం, సమాధానం ఉంది. దేవుని సేవ చేయడానికి దేవుడు అనుమతిస్తూ వచ్చినాడు. అందును బట్టి ఈ సేవలో దేవుడు వాడుకుంటున్నాడు అని చెప్పి చెప్తూ తర్వాత ఈ మాటలు చెప్పాడు. యేసు ప్రభు సర్వశక్తి కలిగిన దేవుడు, యేసు ప్రభు మాట్లాడే దేవుడు, యేసు ప్రభు జీవము కలిగిన దేవుడు, యేసు ప్రభు తప్ప మరి ఏ దేవుడు లేడు అని చెప్పినాడు. ఈ మాటలన్నీ నా చెవులు దిగురు అనిపిస్తూ ఉన్నాయి, పొలంలో ఉన్నాయి. యేసు ప్రభు నిన్న చూస్తే ఆ వ్యక్తి అట్ట చెప్పాడు, ఈరోజు చూస్తే ఈ వ్యక్తి చెప్పాడు. నేను వెంటనే ఈ మాటలన్నీ జరుగుతుంటే నేను పూజలో కూర్చున్న 12 గంటలైంది. పూజలో కూర్చొని శక్తులను పిలిచి అడుగుతున్నా, యేసు ప్రభు జీవం కలిగిన దేవుడట, మీకు తెలుసా అంటే తెలుసు అని తలుపుతున్నాయి. జీవం కలిగిన దేవుడే. యేసు ప్రభు సర్వశక్తి కలిగిన దేవుడు అంట అంటే అవి కూడా చెబుతున్నాయి సర్వశక్తి కలిగిన దేవుడు అని. యేసు ప్రభు మాట్లాడే దేవుడు అంటే అవి కూడా చెబుతున్నాయి మాట్లాడే దేవుడు అని.
ఆ దేవుని భక్తుడంట రేపు 10:30 గంటలకి మీటింగ్ అంట. ఆ మీటింగ్కి వచ్చే టైంలో ఆ భక్తుడిని తీసుకొచ్చి నాకు తీసుకొచ్చి అప్పచెప్పాలా. అప్పచెబుతామని చెప్పిన. సరే, తెల్లవారి నేను లేచాను, నా పని నేను ముగించుకొని నేను ఇక పూజలో కూర్చొని ఇక మొదలు పెట్టేశాను. ఒక్కొక్క శక్తిని పంపించడం మొదలుపెట్టాను. 10 గంటలైంది. 10 గంటలకి వాళ్ళు వచ్చేసారు, ఆ పెండాలం దగ్గరికి వచ్చారు. ఇక పాటలు పాడుతున్నారు. ప్రార్థన చేసి నేను ఒక శక్తిని పంపించాను. శక్తిని పంపిస్తే ఆ శక్తి ఆ పెండాలం చుట్టూ తిరిగి నేరుగా నా దగ్గరికి వచ్చేసింది. ఏడువాడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, తీసురా నా దగ్గర తీసురా. వాడు గొంతు కొరికి వాడు రక్తాన్ని ఎచ్చగా తాగాల. ఇక నేను రౌద్రుడిని అయిపోతున్నా. అది వచ్చి చెప్తా ఉంది, నేను పోయాను, తీసుకురావడానికి పోయాను, ఆ పెండాలం చుట్టూ అగ్ని ప్రాకారం ఉంది, దాన్ని దాటుకొని పోవడానికి నాకు చేత కాలేదు, అందుకే వచ్చేసానని చెప్పింది. అగ్ని ప్రాకారం ఉందా? ఆ అగ్ని ప్రాకారాన్ని ఆర్పలేవా? మార్గం లేదా నీకు అని ఇంకొక శక్తిని పంపించా. ఆ శక్తి కూడా అలాగే తిరిగి వచ్చేసింది. ఇంకొక శక్తిని పంపించా. అట్ట 9 రకాలుగా పంపించా. 9 శక్తులు పోయి తిరిగి వచ్చినాయి. ఇక నాకు ఏంటి ఓటమి కలిగింది. ఎక్కడ నాకు ఎదురు లేదు, ఏ రాష్ట్రంలో లేదు, ఏ మంత్రగాడి దగ్గర లేదు. 5 రాష్ట్రాల్లో నుంచి వచ్చినట్టు మంత్రగాళ్ళు మహామేధావులు అనుకున్నట్టు వారిని ఇదే హైదరాబాదులో గోల్కొండ చౌరస్తా దగ్గర ఆ గుంటాల్లో నన్ను ప్రత్యేకంగా పిలిచారు. అలా ఎలా తీయగలిగావు, ఎలా చేయగలిగావు అని అడిగారు. నన్ను కించపరిచినట్టుగా, అవమానపరిచినట్టుగా మాట్లాడుతున్నారు. అయితే వాళ్ళ వయసుకి సరిపోయినవాడిని కాదు, నేను చాలా చిన్నవాడిని. నా దగ్గర ఏమి వేషధారం లేదు. ఏదో ఆ యొక్క ఇవి రుద్రాక్షాలు, బొట్లు, బోనాలు, ఆ కట్లు ఏమీ లేవు. ఒక సాధారణమైన మనిషి ఎలా ఉంటాడో అలాగే ఉంటాను నేను. నన్ను చూసి వాళ్ళు అనుకున్నారు బచ్చగాడు అనుకున్నారు. నేను అప్పుడే చెప్పాను, మీరు నాకంటే చాలా పెద్దవాళ్ళు, చాలా అనుభవనీయులు. అయితే నేను ఒక్కడిని, మీకు చాలా చిన్నవాడిని, మీ వయసులో చిన్నవాడిని, మీరు చేస్తున్నట్టు విద్యలో కూడా చిన్నవాడిని. అయితే నేను చిటికినేలు ఇలా పెడతా, దీన్ని ఇలా వంచగలరా అని చెప్పాను. ఇలా వంచగలరా అని అలా సవాల్ ఇసిరానమాట, ఛాలెంజ్ చేశానన్నమాట. ఏమీ చేయలేనని పరిస్థితిలో తిరుగు లేకుండా తిరిగాను. అయితే ఈ దైవ సేవకుడి మీద ఎప్పుడైతే నా శక్తి బలాలు ఉపయోగించానో అక్కడ నాకు ఓటమి జరిగింది. ఇది దేవుని యొక్క సామర్థ్యం అని నాకు తెలియదు, దేవునికి ఇంత సామర్థ్యం ఉందన్నంత జ్ఞానం కూడా నాకు లేదు. నేను దేవుని యొక్క సేవకుల మీద ఈ ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాను. ఎప్పుడైతే చేయడం మొదలుపెట్టానో అప్పుడు నాకు వ్యతిరేకమైనవి. నేను ఇక రౌద్రునైపోతున్నాను. వాడిని ఏం చేయలేమా, వాడిని పట్టుకురాలేరా, వాడిని నాకు అప్పగించలేరా, ఇట్లా నేను రౌద్రం కలిగి మాట్లాడుతూ ఉంటే వెంటనే నేను తీసుకొస్తాము, ఎలాగైనా సరే ఆ వ్యక్తిని మాత్రం నీకు తీసుకొచ్చి అప్పగిస్తాము అని చెప్పినాను. సరే వెళ్ళండి అన్న. వెళ్ళినప్పుడు అవి వెళ్ళినాయి. ఆ సేవకుడు ఎక్కడైతే ఉంటాడో ఆ రూమ్ దగ్గర అక్కడంతా భయోత్పాతాన్ని కలిగించినాయి, వచ్చినాయి. ఈయనకి తెలుసు, ఎందుకంటే ఈయన కూడా మంత్రగాడే కదా. అక్కడ జరిగిన చూసుకొని ఇక్కడ ఎవడో అయినా మంత్రగాడు ఉన్నాడని అడిగాడంట. ఉంటే పలానోడు అని చెప్పారంట. నా అడ్రస్ నోట్ చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఆ రోజు వాక్యం చెప్పాడు, సాయంత్రం బయలుదేరి మద్రాసుకి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత నాకు ఉత్తరం రాశాడు. ఈ ఉత్తరాన్ని పోస్ట్ చేశాడు, నాకు వచ్చేసింది. పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చి నాకు ఉత్తరం ఇచ్చాడు. ఈ ఉత్తరాన్ని తెరిచి చదువుతున్నా. ఏమని రాశాడు? ఆరోగ్యం, నువ్వేదో మంత్రగాడు అనుకుంటున్నావు, ఏదో నీ ఇక్కడ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అనుకుంటున్నావు, చాలా విర్రవీగుతున్నావు, నువ్వు కొద్ది రోజుల్లో చచ్చిపోతున్నావు, మరణపు కోరలో ఉన్నావు, నీ మంత్రాలు నీకు ఉపయోగపడవు, నువ్వు పూజ చేస్తున్నావు కదా, నీ పూజలు పునస్కారాలు నీ భక్తి ఏమాత్రం కూడా చాలదు. నువ్వు నమ్ముకున్న శక్తులు కానీ, నీకున్న డబ్బు కానీ, నీకున్న బలం కానీ, నీకున్న జ్ఞానం కానీ, నీ మాంత్రిక శక్తులు కానీ ఏమాత్రం కూడా తప్పించలేవు, నువ్వు చచ్చిపోతున్నావు. కానీ ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించు, ఆ కలవరి సిలువ రక్తంతో నన్ను కడుగు, నన్ను శుద్ధీకరించు ప్రభువా, ఈ పాప బంధకాల నుంచి నన్ను విడిపించు అని చెప్పి ఈ కొద్దిపాటి ప్రార్థన నీ మనసులో చేసుకుంటే యేసు ప్రభు నీ పాపాలు క్షమిస్తాడు. ఆ భయంకరమైన శిక్ష నుండి తప్పించుకుంటావు. ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, అప్పుడు గొప్ప ఆత్మరక్షణ పొందుతావని ఆ ఉత్తరాన్ని ముగించాడు. ఈ మాటలు చదివిన తర్వాత నేను ఆ ఉత్తరాన్ని చించి ముక్కలు చేసి కింద పడేసి, నేనేంటి చావటం ఏంటి, నేను చచ్చే లోపల నిన్ను చంపుకొని తింటా, నువ్వు ఎక్కడన్నా ఉండు, నువ్వు ఇండియాలో ఎక్కడున్నా ఏ మూలలో ఉండా, నిన్ను వెతుకుతాను, నిన్ను పట్టుకుంటాను, నిన్ను చంపేస్తాను. ఇట్లా అనుకొని నేను ఆ యొక్క పొలంలోకి వెళ్ళాను. ఆ రాత్రి భయంకరమైన తలనొప్పి వచ్చింది. నా తలలో భయంకరమైన నొప్పి అంటే నేను ఎప్పుడు నా జీవితంలో అలాంటి నొప్పి రాలేదు. ఎంటికలు మాత్రం బాగా పొడుగా ఉన్నాయి. ఈ నొప్పి వచ్చినప్పుడు తట్టుకోలేక ఇట్లా గుంజుకొని లాక్కుంటే ముక్కులో నుంచి ఎచ్చగా నీళ్ళు వచ్చినాయి, దుర్గంధమైన వాసన కూడా వచ్చింది. నేను ఆయుర్వేద వైద్యం కూడా చేస్తాను, కొన్ని
ప్రకృతి సంబంధమైన చెట్లు గుణలక్షణాలు తెలుసుకున్నాను. నాకు ఆ నొప్పికి సంబంధించినవి నేను చేసుకున్నాను, తిన్నాను కూడా. అవి తింటున్నప్పుడు కూడా తగ్గలేదు, అది కూడా తగ్గలేదు, ఎక్కువ అవుతా ఉంది, రోజు రోజుకు వస్తుంది నొప్పి. ఈ నొప్పి వచ్చినప్పుడల్లా గుంజుకునేవాడిని. ఆ గుంజుకున్నప్పుడు ముక్కులో నుంచి ఎచ్చగా నీళ్ళు వచ్చాయి, అది గౌరగౌరగా వచ్చాయి, అది కొంచెం వాసనగా ఉండే. ఇట్లా జరుగుతూ ఉంది. నేనేదో అవన్నీ చేసుకుంటా పోతా ఉన్నాను. ఇక అంతలోపు మా తండ్రి వచ్చాడు నా దగ్గరికి, వచ్చి ఏడుస్తున్నాడు. ఒరే, అన్న చూస్తే ఈ రకంగా అయిపోయాడు, తల్లి చూస్తే ఈ రకంగా ఉండిపోయింది, ఇంట్లో ఒక్కరోజైనా సంతోషం లేదురా, ఒక్కరోజు కూడా ఆనందం లేదు. ఈరోజు అనుకోవటం బిడ్డల కన్నాం ఈ రకంగా ఉన్నారు, ఒకటి చూస్తే అట్లా, ఒకటి చూస్తే ఇట్లా, ఇంట్లో నేను చూస్తే ఇట్లా, ఇట్లా కుటుంబంలో ఏడుపు. ఏంటి అసలు ఈ కుటుంబం అంటే అర్థం కాలేదు. నువ్వు ఒక్కడవే ఇక్కడ ఎందుకుంటావు, నువ్వు కూడా రా, మా దగ్గర ఉండు. మేము ఏం జరుగుతుందో ఇంటికాడ నీకు తెలియదు, నీకేం జరుగుతుందో మాకు తెలియదు. అట్లా నీ కొరకు, మీ అన్న కొరకు దిగులు పడి మీ అమ్మ సావు బతుకుల్లో ఉందరా, నువ్వు ఇంటికి రారా అంటే, నేను ఇంటికి రావడానికి వీలు పడదు నాయన అంటే, నువ్వు ప్రత్యేకంగా ఉండడానికి ఒక గది ఏర్పాటు చేస్తాం, నువ్వు అక్కడ ఉండు, మాతో ఉండొద్దు, ఎడంగానే ఉండు అని అంటే, నేను మా నాయన చేసిన బలంతానికి నేను ఇంటికి రావాల్సి వచ్చింది. అక్కడ నాకు ఒక ప్రత్యేకమైన గది, ఆ గదిలో నా సామగ్రిని ఉంచుకున్నా. నేను అక్కడ దీపం కూడా ముట్టించను, చీకటి గది, ఇసుక పోశారు, ఆ ఇసుకలో పడుకోవడమే, నేల మీద పడుకోవడం. ఇక నొప్పి బాగా వస్తూ ఉంటుంది. నొప్పి వచ్చినప్పుడల్లా అలా చేసుకోవడం, ఉదయకాలం లేయటం, స్నానం చేయడం. ఇక నేను మా ఇంట్లో వండితే తినడానికి వీలు పడదు. ఉదయాన్నే లేచి నేను ఏదో ట్రైనింగ్కి వెళ్తున్నానన్న, ఇది డిఆర్డిఏలో ట్రైనింగ్కి వెళ్తున్నానన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు చెప్పి, రోజు వెళ్తే ఎక్కడికి వెళ్ళేవాడిని మా అమ్మ అడిగేది, రోజు చెప్పాలా నేను పలానానికి వెళ్తాను. నేను వెళ్ళేది మా తల్లిదండ్రులు తెలియకూడదన్న ఉద్దేశంతో నాతో మాట్లాడే వాళ్ళంతా అక్కడ ఒంగోలు కొండ దగ్గరే మాట్లాడాలా, ఇంటికి రాకూడదు. అక్కడ మాట్లాడేవాళ్ళు, నాతో పాటు ఎమ్మెల్యేలు వచ్చేవాళ్ళు, ఎంపీలు వచ్చేవాళ్ళు, రిటైర్మెంట్ జడ్జీలు వచ్చేవాళ్ళు, డిఎస్పీలు వచ్చేవాళ్ళు, వాళ్ళందరూ కూడా నాతో కలిసి తిరుగుతుండేవాళ్ళు. ఇవన్నీ అక్కడే మాట్లాడుకునేవాడిని, వచ్చేటవాడిని. ఇట్లా జరుగుతూ ఉన్న సందర్భంలో రోజు రోజు క్రమక్రమేణా ఈ నొప్పి ఎక్కువైపోయింది. ఇలా ట్రైనింగ్ చేస్తున్నాను, డిఆర్డిఏలో వెటనరీలో ట్రైనింగ్ చేస్తున్నాను. ఆ ట్రైనింగ్ చేస్తున్నట్టు యొక్క ఉద్దేశంతో వెళ్తున్నానని మా తల్లిదండ్రులు తెలుసుకునేటట్లుగా చేశాను. అయితే ఆ ట్రైనింగ్ మొత్తం 56 మండలాల్లో 56 మంది ఆ ట్రేడ్లో ఉంటారు. నేను లాస్ట్లో కూర్చుంటాను వెళ్ళి, వాళ్ళందరూ అక్కడ ట్రైనింగ్లో ఉంటారు, అక్కడ కూర్చొని ఏదో ప్రాక్టికల్ వర్క్ చేస్తున్నప్పుడు వెనకాల కూర్చుంటాను అనమాట. అక్కడ కూర్చొని కూడా నేను ఈ ప్రయోగాలు వాళ్ళ మీద కూడా ఉపయోగించేవాడిని. అట్లా వాళ్ళందరూ ఏంటంటే కుర్చీలో కూర్చుంటాడు, ఆ కుర్చీలో కూర్చుంటే వాడు లేచినప్పుడు వాడు కుర్చీ వాడికి అతుక్కొని పోద్ది, అది వాడు పట్టుకొని లాగుతూ ఉంటాడు, రాదు. ఇట్లా వాళ్ళు నవ్విస్తూ ఉండేవాడిని, రకరకాలుగా నవ్విస్తాం, వెనక్కి కూర్చొని చేస్తునేవాడిని అనమాట. నన్ను పిచ్చోడా పిచ్చోడా అని పిలిచేవాళ్ళు, ఎందుకంటే నేను అంత అవతారం అంతా అట్టుండేదన్నమాట. అయితే మొత్తానికి ఆ ట్రేడ్ మొత్తంలో ఒకే ఒక వ్యక్తి, ప్రభు నమ్మిన వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు జోషి. ఆ అబ్బాయి ఒక మండలం నుంచి వచ్చాడు, మాది ఒక మండలం. సరే, హౌసింగ్ బోర్డు కాలనీలో ఒక రూమ్ రెంట్కి తీసుకొని అక్కడే ఉంటున్నాడు. అక్కడే ఉంటూ ఈ క్లాస్కి వస్తూ ఉంటాడు అనమాట. నేను రోజు బస్సులో వెళ్ళేవాడిని, ఆ డిపోలో దిగేవాడిని, ఆ కొండ మీదుగా నడిచి హౌసింగ్ బోర్డుకి వెళ్ళేవాడిని, అక్కడ ట్రైనింగ్ జరిగే అక్కడ దగ్గరికి వెళ్ళేవాడిని, 3 గంటలకు మళ్ళీ తిరిగి వచ్చేవాడిని. ఒకరోజు అదే ట్రైనింగ్ మరి యొక్క ట్రేడ్లో అక్కడ కూర్చున్న హాల్లో నేను పడిపోయాను, నాకు తెలియకుండా, స్పృహ లేకుండా పడిపోయాను. కింద పట్టంలో నా ముక్కులో నుంచి చెవులోంచి బ్లడ్ వచ్చేసింది. అది చాలా దుర్గంధమైన వాసన. అందరూ ఎవరు, నేను పడిపోయిన తర్వాత ఎవరు వచ్చి నన్ను ముట్టుకోలేదు, అందరూ పడిపోయిన వాళ్ళకి వెళ్ళి చెప్తున్నారు. ఇక ఈ జోష్ అనే అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు, నన్ను లేపాడు, నా ముఖం అంతా కడిగాడు, నన్ను ఒక రిక్షాలో వేసుకున్నాడు. సార్ వాళ్ళు చెప్పారు ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళని అన్నారు. హాస్పిటల్కి తీసుకెళ్లారు, డాక్టర్ బిఎల్ నారాయణ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ బిఎల్ నారాయణ హాస్పిటల్లో డాక్టర్ రాంబాబు గారు నన్ను పరీక్షించాడు. పరీక్షించిన తర్వాత ఈ అబ్బాయి నీకు ఏమవుతాడు అని అడిగాడు. ఈ అబ్బాయి నాకు ఏం కాదు సార్, మేము 56 మండలాల నుంచి ఇక్కడ డిఆర్డిఏ తరఫున మేము ట్రైనింగ్లో ఉన్నాం. ఈ నాగుపులపాడు మండలం నుంచి వచ్చాడు ఈ అబ్బాయి. ఆ ట్రైనింగ్ మరి యొక్క హాల్లో ఇట్లా మేము ప్రాక్టికల్లో ఉన్నాము. ఈ అబ్బాయి సడన్గా పడిపోయాడు, తలకి ఏదో బలంగా దెబ్బ తగిలింది అనుకున్నాం, ముక్కులో నుంచి చెవులో నుంచి రక్తం వచ్చింది, సార్ వాళ్ళు మీ దగ్గర తీసుకెళ్ళమన్నారు, అందుకని తీసుకొచ్చాను. ఈ అబ్బాయికి తలకి ఏం దెబ్బ తగలలేదు, ఈ అబ్బాయికి బ్రెయిన్ క్యాన్సర్, కొద్ది రోజుల్లో చనిపోతాడు, చాలా తీవ్రమైన పరిస్థితి, ఇక బ్రతకటం అనేది కష్టం, ఇక ఏ విధమైన మందులు ఉండవు, ఏదో తాత్కాలికంగా ఈ మందులు ఇస్తున్నాను, ప్రస్తుతానికి మందులు వాడండి, కొద్ది రోజులు మాత్రమే ఉంటాడు, ఈ సంగతి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పండి అని చెప్పాడు. నన్ను అలాగే రిక్షాలో తీసుకొచ్చాడు, ఇంకా నేను మైకంగానే ఉన్నా, నన్ను తీసుకొచ్చి తన రూమ్లో బండబెట్టాడు. సాయంకాలం 6 కొద్ది స్పృహ కోలుకున్న తర్వాత నాకు ఆ మెడిసిన్ అంతా చెప్పేశాడు. ఇదిగో నీవు ఇట్లా పడ్డావు,
తలకేదో దెబ్బ తగిలినట్టుగా ఉంది, డాక్టర్ గారు ఈ మందులు ఇచ్చాడు, ఇలాగా వాడుకోవాలా అని చెప్పి నాతో ఏమన్నాడంటే, ఆరోగ్యం నేను కూడా మీ ఇంటికి వచ్చేదా అని అన్నాడు. ఎందుకో నాకు అర్థం కాల. డాక్టర్ గారు చెప్పాడు కదా మా తల్లిదండ్రులకి ఈ విషయం చెప్పమన్నాడని. నీకు ఇలాగా ఉంది అని చెప్పకుండా నాతోటి వచ్చి మా తల్లిదండ్రులకి రహస్యంగా ఈ సంగతి చెప్పాలని ఈ విషయాన్ని దాచి నన్ను ప్రయత్నం చేస్తున్నాడు. నేను కూడా వచ్చేదా ఈరోజు మీ ఇంటికి అని. నేను అన్నాను, రా నాతోటి వచ్చేసి అన్నా. సరే వచ్చేసాడు. వచ్చిన తర్వాత మా అమ్మకి ఆ అబ్బాయి ఎలా కనపడ్డాడంటే మా పెద్ద అన్నయ్యలాగా, మా అన్నయ్యలాగా కనపడ్డాడు. నేను ఎట్లాగైనా మా అన్నయ్యని ఎత్తుక్కొని ఇంటికి తీసుకొస్తున్న సంతోషంతోటి, అప్పటికి మంచం పట్టింది ఆమె, దిగులతోటి అలాగుంది, అన్నం తింటలేదు సరిగా, అలాగ ఉంటుందన్నమాట. ఒకసారిగా చూసి ఆమె సంతోషంతో లోపలికి వెళ్ళి ఆ మంచినీళ్ళు తీసుకొని బయటకు వచ్చింది. బయటకు వచ్చేటప్పటికల్లా దగ్గరికి వచ్చేకి మా అన్నయ్య కాదు, వేరే అబ్బాయిగానే చూసి అలాగ కుప్పగూలిపోయింది. ఏడుస్తున్నారు మా చెల్లెళ్ళంతా మా మీద పడి ఏడుస్తున్నారు. నా కొడుకు లేడు, నా కొడుకు అనుకున్నా, మా కొడుకు తీసుకొస్తున్నాడు అనుకున్నా, వాడిని నేను కళ్ళారా చూస్తాననుకున్నా, నేను చచ్చిపోయే లోపల వాడిని చూడలేను. ఇట్లాగా మా అమ్మ ఏడుస్తూ కుప్పగూలిపోయింది. మా అమ్మ ఏడుస్తుంటే ఆ కారణం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించి మా అమ్మని అడిగినప్పుడు మా విషయం చెప్తూ వచ్చిన తర్వాత ఒక కుమారుడు పోయాడంటేనే ఆ తల్లి కుప్పగూలిపోయింది. ఈ కుమారుడు కొద్ది రోజుల్లో భయంకరమైన క్యాన్సర్ వ్యాధితో చావుకు సిద్ధమై ఉన్నాడు, కొద్ది రోజుల్లోనే చనిపోతాడు అనే సంగతి చెప్తే ఈ తల్లి బతకదు, కాబట్టి ఇక్కడ ఉండటం అంత క్షేమం కాదని చెప్పి తిరుగు ప్రయాణం చేస్తున్నాడు. వెంటనే నా కాడికి వచ్చాడు, ఆరోగ్యం నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఏంటన్నాడు, వచ్చావు కదా, వచ్చి భోంచేసి ఈ రోజు ఉండే రేపు వెళ్దాం ఇద్దరం కలిసి అంటే, కాదు వచ్చాను అమ్మ, వాళ్ళని చూశాను కదా, మీ ఇల్లు చూశాను, పర్వాలేదు నేను మళ్ళీ వస్తానని చెప్పి చెప్పకుండా అతను త్వరగా వెళ్ళిపోయాడు. సరే తెల్లవారింది, మళ్ళీ నేను స్నానం చేసి అదే మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రోజు శుక్రవారం ఇక నేను ఆ అబ్బాయిని కలవడానికి వెళ్ళాను. రాత్రి మా ఇంటికి వచ్చావు, ఎందుకు వచ్చావు, మళ్ళీ తిరిగి అమ్మడినే ఎందుకు వచ్చావు, అసలు ఏంటి నువ్వు రావటం ఏంటి పోవటం ఏంటి, ఈ విషయం కనుక్కుందామని ఆ రూమ్ దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా ఉదయకాలం లేచాడు, శుభ్రంగా స్నానం చేశాడు, బైబిల్ తీసుకున్నాడు, ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రార్థన నా కొరకే చేస్తున్నాడు, నా పేరు బట్టే చేస్తున్నాడు, నా బాధను బట్టే చేస్తున్నాడు, నా వ్యాధిని బట్టే చేస్తున్నాడు. ఈ అన్ని మాటలు నాయే. నేను అక్కడికి వస్తే నా గురించే, నా పేరే, నా జబ్బే, నాకున్నవన్నీ చెప్తున్నాడు. ఇలా మా కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నాడు. సరే తనతో మాట్లాడడానికి వచ్చాను కాబట్టి నేను అక్కడే కూర్చున్నా. 12 అయిపోయింది, 1 గంట అయిపోయింది, 2 గంటలు అయిపోయింది. 2 గంటలకి అప్పుడు ప్రార్థన ఆపేశాడు. తలుపు తెరవగానే నేను లోపలికి వెళ్ళి, జోషి నాకు బ్రెయిన్ క్యాన్సర్ అని ఎవరు చెప్పారు నీకు అన్నాను. అబ్బాయి నీకేం బ్రెయిన్ క్యాన్సర్ లేదు, ఎవరు చెప్పారు ఏంటని, క్రైస్తవులు అబద్ధం ఆడరు కదా, నువ్వెందుకు అబద్ధం ఆడుతున్నావు అని అన్నాను. అని నేనేం అబద్ధం ఆడలేదే. లేదు విషయాన్ని ఎందుకో దాస్తున్నావు, నిజం చెప్పు, నాకు బ్రెయిన్ క్యాన్సర్ అని ఎవరు చెప్పారు. ఇక తన మనస్సాక్షి ఎందుకో గద్దిస్తుంది, నిజం చెప్పాలనిపిస్తుంది. ఎంతకాలం ఇంకా అబద్ధం ఆడతాం, ఇంత ఖచ్చితంగా అడుగుతున్నాడు, విషయం చెప్పాలని చెప్పి అప్పుడు చాలా దుఃఖంతో పశ్చాత్తాపంతో నా రిపోర్ట్స్ అన్ని తీసుకొచ్చాడు. ఎక్స్రే నా రిపోర్ట్ తీసుకొచ్చి నా ముందు పెట్టాడు. అప్పటి వరకు నాకు చూపించలేదు, ఆయన నా ముందు పెట్టి అన్నాడు, ఆరోగ్యం ఈ విషయాన్ని డాక్టర్ గారు నీతో చెప్పకూడదు అంటే నేను దాచాను, అబద్ధం ఆడింది వాస్తవమే, ఎందుకంటే మీ తల్లిదండ్రులకు చెప్పమన్నాడు, మీ తల్లిదండ్రులకు చెప్దామని వచ్చాను. అప్పటికే మీ అమ్మ మీ అన్నయ్య గారు ఇల్లు వదిలిపెట్టిపోయి కొన్ని దినాలయ్యింది. ఇక బతికాడో చచ్చిపోయాడో ఆ దిగులతోటి ఆమె అలాగ కుప్పగూలిపోయి ఏడుస్తూ ఉంటే, ఇంకా కొద్ది రోజుల్లో ఈ అబ్బాయి కూడా చనిపోతాడు, ఈ అబ్బాయి కూడా క్యాన్సర్ వ్యాధి ఉంది, ఇంకా కొన్ని రోజులు చనిపోతాడని డాక్టర్ రాంబాబు గారు చెప్పాడు అని చెప్పడానికి ధైర్యం చాలక నేను రిటర్న్ వచ్చాను, నీ కొరకు ప్రార్థన చేస్తున్నా అని చెప్పన్నాడు. సరే నేను బయటికి వెళ్తున్నాను, నన్ను చాలా బలవంతం చేస్తున్నాడు. ఆరోగ్యం ఇప్పటికైనా మించిపోయిందే లేదు, నేను చూస్తే ఏదో పూజలు పునస్కారాలు చేసుకునేవాడిలా కనపడుతున్నావు, చాలా దేవుళ్ళ దేవతను కూడా కొలుస్తున్నట్టుగా అనిపిస్తుంది. అయితే నేను ఒక్క విషయం చెప్తాను, చేస్తావా అన్నాడు. ఏంటన్నా? ఏం లేదు, ఈరోజు సాయంకాలం ఏబిఎం కాంపౌండ్లో అక్కడ మీటింగ్ ఉంది, ఆ మీటింగ్లో చాలామంది బాగుపడుతున్నారు, అది స్వస్థత సువార్త మహాసభలు అంటున్నారు. అక్కడ దయ్యాలు పట్టిన వాళ్ళు కానీ జబ్బులు ఉన్న వాళ్ళు కానీ చాలామంది బాగుపడి సాక్ష్యాలు చెబుతున్నారు. అక్కడికి నాతో కూడా వస్తే నీ కొరకు నేను ప్రార్థన చేపిస్తా అన్నాడు. జోషి నన్ను భ్రమపరచవద్దు, నేను రాను అన్నాడు. నన్ను చాలా బలవంతం చేస్తున్నాడు. ఎంత బలవంతం అంటే అంత, ఈ కాళ్ళు అనుకో, ఈ చేతులు అనుకో, ఇట్లా నన్ను అన్నీ పట్టుకొని బతిలాడుకుంటాను. నా కోసం ఒక్కసారి నువ్వు అసలు అక్కడ ఆ యొక్క మీటింగ్ స్థలానికి కూడా రావద్దు, నువ్వు కొంచెం అక్కడికి వస్తే చాలు, ఆ సేవకులందరూ నీ దగ్గరికే తీసుకొస్తా, నీకే ప్రార్థన చేపిస్తానన్నాడు.
సరే అంత బలవంతం చేస్తూ ఉన్నప్పుడు నేనైతే అక్కడికి రాను, నేనైతే దూరంగా ఉంటా, రమ్మన్నాను. సరే దూరంగా తీసుకొచ్చాడు, 4 సేవకులు తీసుకొచ్చాడు నా దగ్గరికి. తీసుకొచ్చి నా తల మీద కొబ్బరి నూనె పోశారు, చేతులు ఉంచారు, ప్రార్థన చేశారు. ఇక నా తలనొప్పి ఎక్కువైపోయింది, చాలా బాధ ఎక్కువైపోయింది, తట్టుకోలేని పరిస్థితి అయిపోయింది. జోషి అంటున్నాడు నా రూమ్కి రమ్మంటాడు. నేను లాస్ట్ బస్సు ఉంది, నేను వెళ్ళిపోతాను. నేను వచ్చాను, స్నానం చేశాను, ఆ చీకటి గదిలో పడుకున్నాను. చాలా నొప్పితో పడుకున్నాను, బాధతో పడుకుంటే పడుకున్నాను. 1 గంట రాత్రి, ఖచ్చితంగా 1 గంట అయింది. 1 గంట రాత్రిలో నాకు ఒక శబ్దం వినపడుతుంది. అంటే నన్ను పేరు పెట్టి పిలవడం, ఆరోగ్యం లేచి బైబిల్ చదువు అంటే నేను నేల మీద పడుకున్నా, ఎగిరిపడ్డాను అనమాట. అంత భయంకరమైన స్వరం. ఆ గంభీరమైన స్వరానికి ఉలిక్కిపడి అంత ఎగిరిపడి లేచి ఎవరు అసలు నన్ను పేరు పెట్టి పిలిచే ధైర్యం ఎవరికి ఉంది? బయటకు వచ్చాను. బయటకు వచ్చి చూస్తే బయట ఎవరు లేరు, అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్నారు. మళ్ళీ లోపలికి వెళ్ళి పడుకున్నాను. మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ నన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు, ఆరోగ్యం లేచి బైబిల్ చదువు. మళ్ళీ లేచాను, మళ్ళీ చూశాను, ఎవరు కనపడలా. 3వసారి నన్ను అలాగే లేచాను. లేచి మమ్మ మందిరానికి వెళ్ళి చెక్క మీద పెడుతుంది బైబిల్. ఆ బైబిల్ తీసుకొచ్చాను, నేనున్న చీకటి గదిలో ఇసిరి పడేశాను. ఆ బైబిల్ ఓపెన్ అయింది, నేను నేల మీదనే పడుకున్నాను. ఆ బైబిల్ వైపు చూస్తున్నాను. చీకట్లో ఒక ప్రకాశమైన వెలుగు ఫోకస్ ఆ యొక్క బైబిల్ మీద పడుతుంది. ఆ బైబిల్ మీద ఉన్న ఒక వచనాన్ని చదివాను. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. మొట్టమొదటిసారిగా బైబిల్లో నేను చదివిన పదం, నేను చదివినట్టు మాట, చదివినట్టు యొక్క విషయం ఏంటంటే ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. నా దేవా నా దేవా, నా ముఖము నీ వైపు నేను ఎత్తుటకు సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను అనేటి యొక్క మాట నేను చదివాను. చదివిన తర్వాత నాకు కొంచెం ఆలోచన వచ్చింది. లేచాను, ఇది పరిశుద్ధ గ్రంథం బైబిల్ కదా, ఈ గ్రంథంలో ఇంత చిగ్గుమాలి పనులు కూడా చేస్తారా? ఏ గ్రంథం మీద ఈ పేరు లేదే. లేచాను, ఆ పేజీలో ఒక పుల్ల పెట్టాను, దాన్ని మూసేసాను, అక్కడ పెట్టేసి ఈ బైబిల్ చదవాలి. నా దగ్గర చాలా గ్రంథాలు ఉన్నాయి, భగవద్గీత ఉంది, దాని మీద భగవద్గీతనే ఉంది, కానీ అది పరిశుద్ధ గ్రంథం అని లేదు. లీలా మకరందం ఉంది, లీలా మకరందం అని ఉంది, దాని మీద పరిశుద్ధ గ్రంథం అని లేదు. ఆ తర్వాత గరుడు పురాణం ఉంది, గరుడు పురాణం అని ఉంది, కానీ దాని మీద పరిశుద్ధ గ్రంథం అని లేదు. కొన్ని మాంత్రిక గ్రంథాలు ఉన్నాయి, అవి మాంత్రిక గ్రంథాలని ఉన్నాయి, పరిశుద్ధ గ్రంథం అని లేదు. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో తలెత్తుకోలేని సిగ్గుమాల పనులు కూడా చేస్తారా? అట్టయితే ఈ బైబిల్ చదవాలా? ఎక్కడ చదవాలా? మొత్తం ప్యాక్ చేసుకున్నా ఈ బైబిల్ నేను చేతపట్టుకుని కనపడకుండా మొత్తం పేపర్ ప్యాక్ చేసుకొని ఒంగోలు కొండ మీదకి వెళ్ళా. కొండ మీద ఎక్కడైనా పెట్టి చదవడానికి మరుగైన స్థలం ఎక్కడా లేదు. సరే, హౌసింగ్ బోర్డు కాలనీకి వెళ్ళే దారిలో అక్కడ దిగువ భాగంలో కంకర కొడుతున్నారు. అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు రాళ్ళన్నీ తొలిశారు, సొరంగాలుగా చేశారు కొండ. ఆ సొరంగాలలో ఒక సొరంగంలోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చాలా దూరం వెళ్ళాక విశాలమైన బండ ఉంది. ఆ బండ మీద ఈ బైబిల్ పెట్టాను. పెట్టి 3 గంటలకు వచ్చి బైబిల్ చదువుతున్నా. ఓపెన్ చేసి నా పుల్లబెట్టిన పేజీ ఓపెన్ చేశాను. ఎప్పుడు అంతకుముందు నేను ఎప్పుడు బైబిల్ చదవలేదు. ఓపెన్ చేసి నేను బైబిల్ చదువుతున్నా. నా దేవా నా దేవా ఆ మాట అనగానే వాళ్ళ దేవుని పట్టుకుని నా దేవాన్ని నేను ఎందుకు అనాలి అని మళ్ళీ మూసేస్తే అస్సలు తప్పులు ఎతకాలా, అవన్నీ రాసి పెట్టుకోవాలా, మందిరం దగ్గరికి వెళ్ళాలా, ఇంత సిగ్గుమాల పనులు చేసే క్రైస్తవులు మీరెట్టా పరిశుద్ధులు అవుతారు, ఆ గ్రంథం ఎట్టా పరిశుద్ధమైన గ్రంథము అని చెప్పి విమర్శించి వాళ్ళు నా చెప్పు తీసుకొని కొట్టాలన్న ఉద్దేశంతో బైబిల్ చదివాను. ఈ బైబిల్ చదువుతుంటే నా కళ్ళలో నుంచి నీళ్ళు నాకు తెలియకుండా ఎచ్చగా చెంప మీదుగా కారిపోతా ఉన్నాయి. కళ్ళు తుడుచుకునేవాడిని, మళ్ళీ చదివేవాడిని, మళ్ళీ చదివినా మళ్ళీ వస్తున్నాయి కళ్ళలో నీళ్ళు. ఏంటి నాకు అర్థం కావాలా. మళ్ళీ తుడుచుకొని మళ్ళీ చదివేవాడిని, మళ్ళీ చదివితే మళ్ళీ వస్తున్నాయి. అట్లాగనే బైబిల్ మూసేసి అక్కడ పెట్టాను. మళ్ళీ ఇంటికి వచ్చాను. భగవద్గీత చదివాను, కళ్ళలో నీళ్ళు రాలా. లీలా మకరందం చదివాను, కళ్ళలో నీళ్ళు రాలా. గరుడు పురాణం చదివాను, కళ్ళలో నీళ్ళు రాలా. కొన్ని మాంత్రికమైన గ్రంథాలు చదివాను, కళ్ళలో నీళ్ళు రాలా. నా ఎదటే ఒక మనిషిని చంపి ముక్కలు ముక్కలుగా కోసి వండుతుంటే నా కళ్ళలో నీళ్ళు రాలేదు. నేను పెట్టిన ముహూర్తానికి వాళ్ళు కరెక్ట్గా రాకుండా దేవుని మందిరానికి వెళ్ళి తర్వాత వచ్చినందుకు నా 2 చెల్లెళ్ళ తల్లిని నిర్దాక్షిణ్యంగా కొట్టినప్పుడు వాళ్ళు ఏడుస్తూ పోతుంటే నా కళ్ళలో నీళ్ళు రాలేదు. ఈ పరిశుద్ధమైన బైబిల్ విమర్శించడానికి మాత్రమే చదివాను. ఈ బైబిల్ చదువుతుంటే నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయో నాకు తెలియట్లేదు. అలాగ రోజు చదువుతున్నా, పిచ్చి పట్టుకుంటే చదివాను. ఎజ్రా గ్రంథం అంతా చదివాను, నాకు అర్థం కావట్లా. మళ్ళీ మర్చిపోతున్నా. ఎందుకంటే ఓ పక్క తలనొప్పి, బాధ, చీము, రక్తం, దుర్గంధమైన వాసన,
ఈ చెవలో గుండా వచ్చేది చీము రక్తం, అంగిట్లో గుండా వచ్చేది, ముక్కులో గుండా వచ్చేది. అది నాలుక మీద తగిలిందంటే భయంకరమైన విషం, చేదు, దుర్గంధమైన వాసన. నేను నోరు తెరిస్తేనే వాసన, భయంకరమైన నొప్పి, తట్టుకోలేని పరిస్థితి. నా బరువు రోజు రోజుకు తగ్గిపోతూ ఉంది. 24 కిలోల బరువుకు వచ్చాను. నా పరిస్థితి రోజు రోజుకి చాలా మరి ఇదిగా మారిపోతూ ఉంది. జ్ఞాపశక్తి కోల్పోతున్నా. ఏ పదాన్ని ఎప్పుడు చదువుతున్నానో ఏంటో ఏదో నేను ఎప్పుడు డైరీ రాసేవాడిని. ఎక్కడికి వెళ్తున్నా, ఏ ఊరికి వెళ్తున్నా, ఏం చేస్తున్నా మొత్తం డైరీ డేట్ వేసి ఆ ముహూర్తం రాసి అన్నీ డైరీ పూర్తి చేసేవాడిని. అలా రాస్తుంటే ఏం రాయాలో తెలియటం లేదు. జ్ఞాపశక్తి తగ్గిపోతూ ఉంది. రోజు చదువుతున్నాను, ఏదో నాలో నుంచి ఏదో మూలుగు వస్తుంది. ఈ బైబిల్ చదువుతుంటే మూలుగు వస్తుంది. ఏంటి ఈ మూలుగు నాకు అర్థం కాల. నేను మూలుగుతుంటే ఆ కొండలో ధ్వనిస్తుంది. నేను ఒకసారి అటు మూలిగితే 2 సార్లుగా 3 సార్లుగా శబ్దం వస్తుంది. ఆ మూలుగులో నుంచి నాకు తెలియని రాగం వచ్చింది. ఆ రాగము అసలు ఏంటో, ఎందుకు అలా రాగం వస్తుందో నాకు తెలియలేదు. ఏ వచనమైతే నేను చదివిన బైబిల్లో ఆ వచనమే నాకు పల్లవి అయింది. ఆ వచనం నాకు ఒక పాట అయింది. ఆ పాటే నా రక్షణకు బాట అయింది. అలా ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం నుంచి నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 7 వచనాలు 8 వచనాల వరకు చదివి నేను 5 చరణాల పాట రాశాను.